హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ డాట్ స్టిచ్చింగ్, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ డాట్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఎలాంటి క్లాత్ అయినా సరే, ఎలాంటి మనకి అటాచ్మెంట్స్ వచ్చినా సరే, మన ఫిట్టింగ్ మిస్ అవ్వకుండా ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్ స్టిచ్చింగ్ అండి. షోల్డర్కి తిన్నగా రావాలి, నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి. మనం కటింగ్లో హైట్ని బట్టి పొడుగు పెట్టుకుంటాం కదా, విడ్త్ మాత్రం మన ఫోల్డింగ్ వైపు 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎత్తినట్టు వస్తుందన్నమాట. ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలండి. ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 40 సైజ్ బ్లౌజ్ అనమాట. ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి 9 ఇంచెస్. సో ఇది అయిపోయింది కదా బ్యాక్ పార్ట్. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగా ఈక్వల్గా ఉండాలి. కింద షోల్డర్కి తిన్నగా రావాలి. బేస్ అనేది అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది ఈక్వల్గా ఉంటే మనకి షేప్ అనేది బాగా నిలబడుతుంది. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్, మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని ఇలా క్రాస్గా చూడండి, ఇలాగ రావాలన్నమాట. ముడతలు రాకూడదు. మనకి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. అంతే. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చూసారా? ఇలాగా. ఇది స్టార్ నెక్ అండి. నేను కావాలంటే ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఆల్రెడీ వీడియో షూట్ చేశాను, కటింగ్ చూపిస్తాను, స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ చాలా బాగున్నాయి, అది కూడా చూపిస్తాను. తర్వాత మళ్ళీ ఇంకొక సైడు సాగదీయకండి, సాగదీసే కొద్దీ సాగిపోతుంది అనమాట. అందుకని మనం సాగదీయకూడదు. మెయిన్ డాట్ తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గరున్న డాట్. ఒక విషయాన్ని పదే చెప్పడం వల్ల మనకి బ్రెయిన్కి అనేది తొందరగా ఎక్కుతుందండి, మనకి ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఒక్కసారి చెప్పి వదిలేస్తే అర్థం కాదు. ఒక్కటే పాయింట్ మీద 2-3 వీడియోస్ పోస్ట్ చేసామనుకోండి, అందులో కనీసం ఒక వీడియో అనేది చూస్తారని చెప్పేసి నేను డాట్స్ కానీ షేప్ బెల్ట్ కానీ ప్రతిదీ కూడా చాలా వీడియోస్ అనేది తీస్తున్నాను. చాలామంది సక్సెస్ అయ్యారండి ఇలా తీయటం వల్లనే. ఒకేసారి నేను బ్లౌజ్ కటింగ్లో మెయిన్ సక్సెస్ అవ్వడానికి అన్ని రకాల సైజులు పెట్టడం వల్లే చాలామంది సక్సెస్ అయ్యారు. వాళ్ళు చెప్పారు, నేను కమెంట్లో కూడా మాకు పోస్ట్ చేసి చెప్పారు, మరి మీరు ఒక్కటే బ్లౌజ్ కటింగ్ని పదే సార్లు చెప్పడం వల్ల ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది, ట్రై చేసాము, సక్సెస్ అయ్యిందని చెప్పేసి థ్యాంక్స్ కూడా చెప్పారండి. అలా ఉంటుందండి. ఏదైనా సరే ఒక విషయాన్ని 100 సార్లు చెప్పినా తప్పులేదు. మంచి విషయాన్ని, చెడ్డ విషయాన్ని ఒక్కసారి కూడా మాట్లాడుకోకపోవడమే మంచిది. కానీ మంచిని 100 సార్లు చెప్పినా పర్లేదు, అట్లీస్ట్ 100 సార్లు ఒక్కసారైనా ట్రై చేస్తారని నా ప్రయత్నం అనమాట. మీరు సక్సెస్ అవ్వడమే నాకు కావాలి. ఎందుకంటే నాకు ఎలాగో సక్సెస్ అయిపోయాను. నేను వీడియోస్ తీసినా తీయకపోయినా నాకు కావాల్సిన బ్లౌజులు వచ్చేస్తాయి. నాలా మీరు ఎవరైతే యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియోస్ అనేవి ప్రతిదీ కుట్టిన ప్రతిదీ కూడా మీ దాకా తీసుకొస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అట్లీస్ట్ మీరు సక్సెస్ అయ్యేంత వరకు సరిపోతుంది. నేను చూడండి, ఫస్ట్ అయితే నేను ఏ షేప్ అయితే ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేపు పాదం వైపు పెట్టేసుకుని వీడియోలో చూసారు కదా అలాగా స్టిచ్ చేసేస్తున్నాను. ఈ పీస్ వచ్చేసి బాగా ముడతలు ఉందండి. ఐరన్ చేసినా కూడా బాగా ముడతల కింద ఉంటుందన్నమాట. అంటే దీని నేచరే అంత అనుకుంటా. ఇలాంటి వాటిలో కూడా మనకి ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది నీట్గా కుట్టచ్చు. సో ఫస్ట్ వచ్చేసి నేను ఏ షేప్ అయితే ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి ఏ షేప్ అయితే మనకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది నేను పాదం వైపు పెట్టేసుకుని ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇది నెక్ వైపుకి వచ్చిన క్లాత్ అండి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా. ఓకేనా? ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసి ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేయండి. తర్వాత ఇలాగా కట్ చేసేసుకోండి. చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా అయిపోయిందండి. ఇప్పుడు షేప్స్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయి లేదో చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చేసినాయి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ సైడ్కి చిన్న పీసెస్ మనకి తక్కువ వచ్చినాయి కటింగ్లో. ఇప్పుడు నేను స్టిచ్ వేసేస్తాను, మిగిలిన క్లాత్ తోటి స్టిచ్ వేసేస్తాను. ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా సైడ్కి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా ఎగస్ట్రున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకుని కుట్టేసుకోండి టాప్ స్టిచ్ అనేది.
అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఏ షేపు అంటే మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వైపు వెళ్తుందో ఆ షేప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం చూడాల్సిన అవసరం లేదు, క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అసలు ఖర్చులు అనేవి బయటికి కనిపించవండి, అంత బాగుంటుంది ఫినిషింగ్ అనేది. చూడండి, లాస్ట్ వరకు చూడండి. నేను చాలాసార్లు వీడియో పోస్ట్ చేశాను కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. ముందు చూసినా వెనక చూసినా కూడా మీకు ఎక్కడా కూడా ఒక ఖర్చు కూడా కనిపించదు, అంత బాగుంటుంది. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మనకి ఏదన్నా రావాలి అంటే చాలా కష్టపడాలి, ఓపికతో ఉండాలి. తర్వాత ఇంత ఈజీగా అనిపిస్తుంది. కుట్టేసిన తర్వాత మనం నేర్చుకున్న తర్వాత ఇంత ఈజీగా ఉందంటే బ్లౌజ్ కటింగ్ అనిపిస్తుంది. అలా ఉంటుందండి. మనకి నేర్చుకునేటప్పుడు ఇబ్బందులు తప్పవు. ఇంకోటి కూడా సేమ్ అంతే. ఈసారి నాకు ఫ్రంట్ పార్ట్ ఉల్టా నా వైపు పెట్టుకున్నాను. అలాగే వస్తుంది మన షేప్ అనేది కరెక్ట్గా మనం చూసుకునేటప్పుడు అలాగే వస్తుంది. అడుగు భాగంలో పెట్టేసుకుని మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసాను. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. అంతా కూడా ఇది మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, అంతే ఫ్రెండ్స్. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో? చూడండి, చాలా సింపుల్గా మనం స్టిచ్ వేసేయచ్చండి, భయపడాల్సిన అవసరమే లేదు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. పైపింగ్ కూడా పెడతాను స్టార్ నెక్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.